హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఇందిరా కుకింగ్ ఛానల్. ఈరోజు ఉగ్గాని మిర్చి బజ్జీ ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా బొంగులు తీసుకున్నాను. మా సైడ్ అయితే వీటిని బొంగులు అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకైతే తెలియదు. బొంగులు తీసుకున్నానండి. ఇందులో వాటర్ పోసుకోవాలి. టూ మినిట్స్ ఉంచేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. వాటర్ అని పిండేసి ఇలా వాటర్ పిండేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు వేసుకోవాలండి. తర్వాత పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, టమాటా ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినంత పసుపు వేసుకోవాలి. సుమారుగా చూసి ఒక చిటికెడంతా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బొంగులు ఇందులో వేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఇందులో పల్లి కారం కలుపుకోవాలి. కోదాడ స్టైల్లో ఉగ్గాని మిర్చి బజ్జీ తయారు చేస్తున్నానండి. ఓకే అండి, వేడి వేడి ఉగ్గాని రెడీ అయిపోయింది. తర్వాత మిర్చి బజ్జీ రెడీ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి ఉగ్గాని రెడీ అయింది ఫ్రెండ్స్. కోదాడ స్టైల్లో వేడి వేడి ఉగ్గాని రెడీ అయింది. ఓకే అండి, బజ్జీలు చేసుకోవడానికి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టి ఆయిల్ పోసి పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం బజ్జీ పిండి కలుపుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బజ్జీ పిండి రెడీ చేస్తున్నాను. శనగపిండి తీసుకున్నానండి, ఒక 1/2 కేజీ అంతా. ఇందులోకి ఒక 2 చెంచాలంతా బియ్యం పిండి తీసుకున్నాను. వామ తీసుకోవాలండి. సరిపడినంత చూసి సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేస్తున్నాను. మొత్తం ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. కొంచెం కారం కూడా వేసుకోవాలండి, చిటికెడంతా వేసుకొని ముందుగానే కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్ పోస్తే తొందరగా కలవదు. ముందుగానే కలుపుకొని ఉంచుకుంటే ఈజీగా అవుతుంది ప్రాసెస్. అందుకని తగు మోతాదులో వాటర్ పోసుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియం సైజులో కలుపుకోవాలండి. ఇలా
ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు బజ్జీ వేసుకుందాం. ఓకే అండి, బజ్జీలు వేసానండి. ఒక పక్క వీడియో ఒక చేయితో చేయడం వల్ల బజ్జీలు వేయడం చూపించలేకపోయాను. గొండి వేసాను. ఫోన్ ఒక సైడ్ పట్టుకోవడం వల్ల ఒక చేయితోనే. ఓకే అండి, బజ్జీలు రెడీ అయినాయి. ఓకే అండి, వేడి వేడిగా బజ్జీలు రెడీ అవుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వేడివేడిగా ఉగ్గాని బజ్జీ కోదాడ స్టైల్లో రెడీ అయింది ఫ్రెండ్స్. కొత్తిమీర చల్లుకుందాం గార్నిష్ కోసం. అలాగే ఆనియన్స్ కూడా చల్లుకుందాం. మీకు ఇష్టమైతే ఆనియన్ కూడా పిండుకోవచ్చు, కానీ నేను పిండడం లేదండి. అది మీ చాయిస్. ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకుంటారు, లేని వాళ్ళు వాళ్ళ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, కోదాడ స్టైల్లో ఉగ్గాన బజ్జీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.